Hi, my name is Gautam and I actually stay in Malkajgiri itself. Like, I had this back pain. It's been 1.5 years. I have tried many treatments like chiropathy, oil massage, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy. You people can carry on with the homeopathy. Area Malkajgiri and doctor name is like Nageswar Rao and the clinic name is Neocare Homeopathy. ఓం శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతి నమః, శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి, శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. 2024 క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ప్రేక్షకులకు. కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయ వ్యయాలు ఏ విధంగా ఉన్నాయి, రాజపూజ్యము అవమానాలు ఏ విధంగా ఉన్నాయి మనం తెలుసుకుందాం. అలాగే పునరుసు నక్షత్రం 4వ పాదం వారికి, పుష్యమి నక్షత్రం 1, 2, 3, 4 పాదముల వారికి, ఆశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పాదముల వారికి ఈ కర్కాటక రాశికి వర్తిస్తుంది. అలాగే నక్షత్రములు తెలియని వారు మీ పేరులో మొదటి అక్షరాన్ని చూసుకున్నట్టయితే ఈ కర్కాటక రాశి యొక్క ఫలితాలు మీకు వర్తిస్తాయి. హీ, హే, హే, హో, హో, డీడు, డేడు అనే అక్షరాలు మొదటి అక్షరంగా ఉన్న మీకు ఈ కర్కాటక రాశి వారి యొక్క ఫలితాలు తప్పకుండా వర్తిస్తాయి. ఈ కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 14 ఉంటుంది, వ్యయం 2, రాజపూజ్యం 6, అవమానం 6. 14 రూపాయలు సంపాదిస్తే 2 రూపాయలు ఖర్చు పెడతారు ఈ కర్కాటక రాశి వారు. అలాగే 6 రాజ్యపూజ్యం అయితే 6 మెచ్చుకుంటే మరి 6 అవమానపరచడం జరుగుతుంటుంది ఈ కర్కాటక రాశి వారికి. ఈ కర్కాటక రాశి వారికి గ్రహస్థితి ఏ విధంగా ఉంది మనం ఇప్పుడు తెలుసుకుందాం. లాభస్థానంలో గురువు తామ్రమూర్తిగా ఉన్నాడు, అంటే అదృష్టం కలిసి వస్తుంది వీరికి ఈ సంవత్సరం. అలాగే శని ఈ సంవత్సరం అంతా అష్టమ స్థానంలో రజతమూర్తిగా ఉన్నాడు కాబట్టి చాలా బాగుంది. రాహు కేతువులు తృతీయ భాగ్యస్థానంలో సంచరిస్తున్నారు కాబట్టి శుభప్రదంగా ఉంటుంది వీరికి ఈ కర్కాటక రాశి వారికి. ఈ కర్కాటక రాశి వారికి ఆర్థిక పరంగా అద్భుతంగా ఉంటుంది ఈ సంవత్సరం. పెట్టుబడులు పెట్టడం వల్ల మంచి రెట్టింపు ఆదాయం వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. వ్యాపార పరంగా అదృష్టం వీరికి కలిసి వస్తుంది, అధికమైనటువంటి లాభాలు పొందుతారు. మొండి బాకీలు, ఎప్పటి నుంచో మిమ్మల్ని వేధిస్తున్నటువంటి మొండి బాకీలు కూడా మీకు వసూలయ్యేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఈ సంవత్సరం. ఆనందదాయకమైనటువంటి జీవితాన్ని గడుపుతారు. గృహంలో అందరూ ఆప్యాయతగా అన్యోన్యతగా ఉండేటువంటి సూచనలు ఉన్నాయి. మానసిక ఆనందము, ఏ సమస్యనైనా ఇట్టే తట్టుకునేటువంటి ఆత్మస్థైర్యము ధైర్యం కలిగి ఉంటారు ఈ కర్కాటక రాశివారు. ఎలక్ట్రానిక్ వస్తువులు, ఎలక్ట్రానిక్ కార్లు, స్కూటర్లు, సెల్ ఫోన్లు, రకరకాలైనటువంటి కొనుగోలు చేసేటువంటి అవకాశం కూడా ఉంది ఈ సంవత్సరం ఈ రాశి వారికి. స్త్రీలకు బంగారు ఆభరణాల యోగ్యత ఎక్కువగా ఉంది వీరికి. బంగారం కొని రెట్టింపు ధరలకు అమ్ముకోవడం కూడా జరుగుతుంది వీరికి తెలివితేటలతోటి. షేర్ మార్కెట్లు, అన్ని రంగాల్లో వీరు పెట్టుబడులు రెట్టింపయ్యేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఈ కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం. అన్ని రంగాల్లో స్త్రీలకు మంచి అవకాశాలు రావడం జరుగుతుంది. స్త్రీలకు మంచి గుర్తింపు ఏర్పడేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ప్రేమ వ్యవహారాల్లో కొన్ని ఇబ్బందులు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది ప్రేమికులు. ఒకరికొకరు మాట పెరిగేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడుకోండి. అవసరమైన విషయాలనే మాట్లాడుకోండి, అనవసరమైనటువంటి విషయాలను మాట్లాడుకోవద్దు. గొడవలు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి. కొంత వ్యసనాలకు కూడా దూరంగా ఉండడం వల్ల చాలా మంచి జరుగుతుంది మీకు. రాజకీయ నాయకులకు ఎలక్షన్స్లో మంచి మెజారిటీ వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. విజయాన్ని సాధిస్తారు. మంచి పదవులను పొందడానికి కూడా ప్రయత్నాలు జరుగుతాయి. డబ్బు సంపాదించాలి అనే అన్వేషణలో ఉన్నవారికి తప్పకుండా డబ్బు సంపాదించేటువంటి యోగం కలుగుతుంది. సినిమా రంగం వారికి, టీవీ రంగం వారికి
మీడియాలో ఉన్న వారికి కూడా అద్భుతమైనటువంటి అవకాశాలు వస్తాయి, మంచి గుర్తింపు తెచ్చుకుంటారు, ఆర్థిక పరంగా కూడా ఎదిగేటువంటి సూచనలు ఉన్నాయి. శరీరం బాగా అలసిపోవడం, శ్రమ అధికంగా ఉండడం, మనశ్శాంతి లోపించడం కలుగుతుంది. ఈ సినీ రంగం వారికి డైరెక్టర్లకు కూడా మంచి మంచి అవకాశాలు వెతుక్కుంటూ రావడం జరుగుతుంది. భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకొని వ్యాపారస్తులు వ్యాపారం చేయడం వలన డబ్బు అధికంగా రావడం, లాభాలు అధికంగా పొందడం, మంచి గుర్తింపు తెచ్చుకోవడం, మంచి బ్రాండెడ్ నేమ్ తెచ్చుకోవడం కూడా జరుగుతుంది ఈ వ్యాపారస్తులకి. ఫుడ్ బిజినెస్లోను, ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్లోను, బేకరీలు ఇవన్నీ కూడా బాగా కలిసి వస్తాయి ఈ సంవత్సరం. ఆగిపోయినటువంటి గృహ నిర్మాణాలన్నీ కూడా మళ్ళీ పూర్తి చేస్తారు. భూములు కొంటారు, ఇళ్ళు కొంటారు, విల్లాలు కూడా కొనేటువంటి అవకాశాలు ఉన్నాయి వీరికి. ఎప్పటి నుంచో ఇల్లు కొనాలి అనుకునే వారి కోరిక కూడా ఈ సంవత్సరం నెరవేరుతుంది. వాహనాలు కుదరని వారికి వివాహాలు కుదరని వారికి వివాహాలు ఈ సంవత్సరం కుదురుతాయి. వివాహ యోగం ఉంది. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఆరోగ్యపరంగా కొంత జాగ్రత్త తీసుకోండి. సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి సంతాన యోగం కూడా కలుగుతుంది. ప్రేమ వ్యవహారాలు పెద్దల అనుమతితో పెళ్లి దాకా వెళతాయి. విడిపోయినటువంటి వారు మళ్ళీ కలుసుకోవడం, ఒకరికి ఒకరు అర్థం చేసుకోవడం కూడా జరుగుతుంది. నిరుద్యోగంతో బాధపడుతున్న వారికి అనుకూలమైనటువంటి ఉద్యోగాలు వస్తాయి. వారికి తగిన విధంగా ఉద్యోగాలు సంపాదించుకుంటారు. విదేశాల్లో ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఉద్యోగ అవకాశాలు తప్పనిసరిగా ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసేవారికి ప్రభుత్వ ఉద్యోగాలు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. ప్రభుత్వ ఉద్యోగాల్లో పనిచేసేవారికి ఇంక్రిమెంట్స్ రావడం, ప్రమోషన్స్ రావడం, వారు అనుకున్న స్థలాలకు బదిలీ ఇవ్వడం కూడా జరుగుతుంది. లిటిగేషన్లో ఉన్నటువంటి మీ భూములన్నీ కూడా ఒక కొలిక్కి వస్తాయి, పరిష్కారం చెందుతాయి. కోర్టు కేసులు కొంత వాయిదాలు పడినప్పటికీ విజయం మీ వైపే ఉంటుంది, పరిష్కారం అవుతుంది. తప్పకుండా మీ ఆస్తులన్నీ మీకు వచ్చేటువంటి యోగం ఉంది. స్థిరాస్తులు ఏర్పరచుకుంటారు. తల్లిదండ్రుల నుంచి వచ్చినటువంటి ఆస్తిపాస్తుల్ని అభివృద్ధి పరుచుకుంటారు. అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెళ్ళ మధ్య అనురాగం, ప్రేమ ఏర్పడతాయి. వారికి ఇవ్వాల్సినటువంటి ఆస్తిపాస్తులన్నీ కూడా వారికి ఇవ్వడం జరుగుతుంది. విదేశాలకు వెళ్ళడానికి వీసాలు కూడా అనుకున్న సమయానికి అనుకున్న విధంగా మీకు లభిస్తాయి. విదేశాల్లో ఉన్నవారికి గ్రీన్ కార్డు కూడా త్వరగా వస్తుంది. విదేశాల్లో వ్యాపారం చేసేవారికి మంచి మంచి లాభాలు రావడం, కొత్త పెట్టుబడులు పెట్టడం, కొత్త వ్యాపారాలని పునర్నిర్మాణం చేయడం కూడా జరుగుతుంది. విద్యార్థులకు అనుకున్న విధంగా వారు గోల్ రీచ్ అవ్వడం కూడా జరుగుతుంది. ఐటీ రంగంలో మంచి గుర్తింపు పొందుతారు, మంచి అభివృద్ధి కూడా సాధిస్తారు. వ్యవసాయ రంగంలో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది. మెడికల్ రంగంలో వారికి కూడా మంచి లాభాలు ఉంటాయి. ఐరన్, సిమెంట్, ప్లాస్టిక్ రంగాల్లో వారికి కూడా కొంత మిశ్రమ ఫలితాలు సూచిస్తున్నాయి. ఫుడ్ బిజినెస్ చేసేవారికి, ఫాస్ట్ ఫుడ్ బిజినెస్ చేసేవారికి కూడా మంచి లాభాలు గడిస్తారు. స్త్రీలకు పుట్టింటి నుంచి కొన్ని ఆస్తులు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి. మంచి గౌరవాన్ని కూడా పొందుతారు స్త్రీలు ఈ సంవత్సరం. స్త్రీలకు సంఘంలో పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. వీరికి అత్తగారింటి తరపు నుంచి కూడా మంచి గౌరవ మర్యాదలు ఏర్పడతాయి. రాజకీయ రంగంలో ఉన్న స్త్రీలకు మంచి గుర్తింపు, మంచి పదవులు కూడా ఏర్పడేటువంటి సూచన కల్పిస్తున్నాయి. అలాగే ఎలక్ట్రానిక్ సంబంధించినటువంటి వస్తువులు కూడా కొనటం జరుగుతుంది. వీరికి ఈ సంవత్సరం అదృష్ట సంఖ్య 2గా ఉంటుంది. అదృష్ట తేదీలు 3, 10, 12, 19, 21, 25, 30 తేదీలు వీళ్ళకి అదృష్ట తేదీలు. శని, రాహు, కేతువులు కొంత ఇబ్బందికరంగా ఉంటాయి కాబట్టి ఈ గ్రహాలకి
కొంత దానం చేయించుకోవడం వల్ల, పూజ చేయించుకోవడం మీకు అనుకూలంగా ఉంటాయి పరిస్థితులు. లక్ష్మీనారాయణ స్వామిని తులసి మాలతోటి, తులసీ దళాలతోటి పూజించుకోండి. అలాగే సుబ్రహ్మణ్య స్వామిని మంగళవారం నాడు అభిషేకించుకోవడం వల్ల మీకు అన్ని విధాలుగా లాభదాయకంగా ఉంటుంది. మీకు కలిసి వచ్చేటువంటి వారం గురువారం, ఆదివారం. సర్వే జనా సుఖినో భవంతు.